ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో అతి త్వరలో జరగబోతున్న డిప్యూటీ ఈవోకు సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ను మన ఛానల్లో తీసుకొస్తుంటే ఈ వీడియోలో భాగంగా తెలంగాణకు సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ డిప్యూటీ ఈవోకు సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కానీ అదేవిధంగా ఇంపార్టెంట్ వీడియోస్ను మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ డిప్యూటీ ఈవోకు సంబంధించిన ఫ్రీ టెస్టులు రాయాలనుకుంటే మన యాప్లో కొన్ని టెస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి. సో ఎవరైతే యాప్ను డౌన్లోడ్ చేసుకోలేరో డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. తెలంగాణలో భూగర్భ జలాల పెంపునకు ప్రారంభించిన కార్యక్రమం పేరేమిటి? సో రీసెంట్గా ఎల్నినో ప్రభావం కారణంగా తెలంగాణలో భూగర్భ జలాల పెంపు కోసం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాని పేరేంటంటున్నారు. ఆప్షన్ 1 భూగర్భ సిరి, ఆప్షన్ 2 జలసిరి, ఆప్షన్ 3 భూగర్భ గంగా, ఆప్షన్ 4 గంగా జల. సో తెలంగాణలో ఎల్నినో ప్రభావం కారణంగా భూగర్భ జలాల పెంపు కోసం ఇటీవల ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం పేరు జలసిరి. ఇంపార్టెంట్, జలసిరి. దేనికోసం ప్రారంభించారు? భూగర్భ జలాల పెంపునకు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అయితే ప్రారంభించింది జలసిరి అనే పేరుతోటి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2025-26 ఆర్థిక సంవత్సరంలో గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్ను వసూళ్లలో 100% పన్నులు వసూలు చేసిన ఏకైక జిల్లా ఏది? సో 2025-26 ఆర్థిక సంవత్సరంలో అంటే లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్లో గ్రామ పంచాయతీల్లో ఉండే ఏవైతే ఇంటి పన్నులు ఉంటాయో వాటిని 100% పన్నులు వసూలు చేసిన ఏకైక జిల్లాగా ఒక జిల్లా నిలిచింది. ఏ జిల్లా అంటున్నారు? ఆప్షన్ 1 కామారెడ్డి, ఆప్షన్ 2 రంగారెడ్డి, ఆప్షన్ 3 సిరిసిల్ల, ఆప్షన్ 4 జగిత్యాల. సో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో గ్రామ పంచాయతీల్లోని ఇంటి పన్నులు 100% పన్నులు వసూలు చేసిన ఏకైక జిల్లాగా రాజన్న సిరిసిల్ల నిలిచింది. రాజన్న సిరిసిల్ల లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఇంటి పన్నులను 100% వసూలు చేసిన జిల్లాగా నిలిచింది. ఏకైక జిల్లా అన్నమాట. 100% పన్నులను ఏ జిల్లా కూడా వసూలు చేయలేకపోగా రాజన్న సిరిసిల్ల మాత్రం 100% ఇంటి పన్నులను వసూలు చేసింది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో. ఇంపార్టెంట్, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తెలంగాణలో అంగన్వాడీ పిల్లలకు అల్పాహారం అందించడం కోసం ప్రారంభించిన పథకం పేరేమిటి? సో తెలంగాణలో గల అంగన్వాడీలో గల పిల్లల కోసం అల్పాహారం అందించడం కోసం ఒక పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఆ పథకం పేరేమిటి? ఆప్షన్ 1 గోరుముద్ద, ఆప్షన్ 2 తొలి ముద్ద, ఆప్షన్ 3 అమ్మ ముద్ద, ఆప్షన్ 4 మన ముద్ద. సో తెలంగాణలో అంగన్వాడీ పిల్లలకు అల్పాహారం అందించడం కోసం అంటే బ్రేక్ఫాస్ట్ అందించడం కోసం ప్రారంభించిన పథకం పేరు తొలి ముద్ద. అంగన్వాడీ పిల్లలకు అల్పాహారం అందించడం కోసం ప్రారంభించిన పథకం పేరు తొలి ముద్ద. దీనిని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు 28 మార్చిన ఈ తొలి ముద్ద పథకాన్ని ప్రారంభించారు. దేనికి ఉద్దేశించిందని అడగవచ్చు. అంగన్వాడీ పిల్లలకు అల్పాహారం అందించడం కోసం. ఇంపార్టెంట్, ఓకేనా? అంగన్వాడీ పిల్లలకు అల్పాహారం అందించడం కోసం ప్రారంభించిన పథకం పేరే తొలి ముద్ద. ఎప్పుడు ప్రారంభించారు? 28 మార్చ్ 2026న. ఎవరు ప్రారంభించారు? సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్, జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ సందర్భంగా కేంద్రం తెలంగాణలోని ఏ గ్రామ పంచాయతీని అత్యుత్తమ పంచాయతీగా ప్రకటించింది? ఇంపార్టెంట్, జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా కేంద్రం తెలంగాణలోని ఒక గ్రామ పంచాయతీని అత్యుత్తమ పంచాయతీగా అనౌన్స్ చేసింది. ఏ గ్రామం అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 రావులపెంట, ఆప్షన్ 2 వెంకూరు, ఆప్షన్ 3 విట్టునాయక్ తాండా, ఆప్షన్ 4 పసల్వాడి. సో తెలంగాణలోని ఈ విట్టునాయక్ తాండాని అత్యుత్తమ పంచాయతీగా ప్రకటించింది కేంద్రం పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా. అత్యుత్తమ పంచాయతీగా విట్టునాయక్ తాండా ఎంపికైంది ఈ ఇయర్కి సంబంధించి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎడ్యుకేషన్ వరల్డ్ సర్వే 2026 ప్రకారం చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం ఎన్నో స్థానం నిలిచింది? ఎడ్యుకేషన్ వరల్డ్ సర్వే ప్రకారం మనకు ఒక ర్యాంకింగ్ అయితే ఇచ్చారన్నమాట. దీనిలో భాగంగా తెలంగాణలో గల ఏకైక మహిళా విశ్వవిద్యాలయం ఏదైతుందో దీనికి ఎన్నో స్థానం దక్కింది? ఆప్షన్ 1 2వ స్థానం, ఆప్షన్ 2 3వ స్థానం, ఆప్షన్ 3 1వ స్థానం, ఆప్షన్ 4 5వ స్థానం. ఎడ్యుకేషన్ వరల్డ్ సర్వే ప్రకారం తెలంగాణలోని చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం మొదటి స్థానంలో నిలిచింది. సమగ్ర శిక్ష ప్రాజెక్టు నిధుల వినియోగంలో తెలంగాణ రాష్ట్రం ఎన్నో స్థానం నిలిచింది?
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సమగ్ర శిక్ష ప్రాజెక్టు నిధుల వినియోగంలో తెలంగాణ రాష్ట్రం ఎన్నో స్థానం నిలిచింది? ఆప్షన్ 1 రెండో స్థానం, ఆప్షన్ 2 ఒకటో స్థానం, ఆప్షన్ 3 మూడో స్థానం, ఆప్షన్ 4 నాలుగవ స్థానం. సమగ్ర శిక్ష ప్రాజెక్టు నిధుల వినియోగంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానం నిలిచింది. తొలిసారిగా మొదటి స్థానం నిలిచింది. ఓకేనా? 2025-26 సంవత్సరానికి సంబంధించి ఏవైతే సమగ్ర శిక్ష నిధులు ఉన్నాయో ఈ నిధుల వినియోగంలో తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ ప్లేస్ నిలిచింది. ఇది ఫస్ట్ టైం అనమాట. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు నిధుల వినియోగంలో ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ ప్లేస్లో రాలేదు. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఒకటో స్థానం ఇచ్చింది సమగ్ర శిక్ష ప్రాజెక్టు నిధుల వినియోగంలో. ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్రంలోని ఎన్ని కులాలకు విముక్త జాతులు సంచార అర్ధ సంచార కులాలుగా మంత్రిమండలి గుర్తింపు ఆమోదం తెలిపింది? సో తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కులాలు అయితే ఉంటాయో ఆ కొన్ని కులాలకు విముక్త జాతులు సంచార అర్ధ సంచార కులాలుగా గుర్తింపిస్తూ మంత్రిమండలి అయితే ఆమోదం తెలిపింది. ఎన్ని కులాలకు అంటున్నారు? ఆప్షన్ 1 45, ఆప్షన్ 2 56, ఆప్షన్ 3 38, ఆప్షన్ 4 51. సో తెలంగాణ రాష్ట్రంలోని 51 కులాలకు విముక్త జాతులు సంచార అర్ధ సంచార కులాలుగా మనకు గుర్తింపునిస్తూ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇందులో బీసీఏకు చెందిన 49 కులాలు, బీసీఈకి చెందిన 2 కులాలకు మొత్తంగా 51 కులాలకు అర్ధ సంచార విముక్త జాతులుగా గుర్తింపు ఇస్తూ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇంపార్టెంట్. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్ర చేనేత ఉత్పత్తుల బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన చేనేత ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో దీనికి బ్రాండ్ అంబాసిడర్గా ఒకరినైతే ఎంపిక చేయడం జరిగింది, నియమించడం జరిగింది. ఎవరంటున్నారు? ఆప్షన్ 1 రష్మి ఠాగూర్, ఆప్షన్ 2 సైనా నెహ్వాల్, ఆప్షన్ 3 పివి సింధు, ఆప్షన్ 4 నిఖాత్ జరీన్. తెలంగాణ రాష్ట్ర చేనేత ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్గా రష్మి ఠాగూర్ను చేనేత ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. ఇంపార్టెంట్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. చోరీకి గురైన సెల్ ఫోన్లను గుర్తించడంలో తెలంగాణ రాష్ట్రం ఎన్నో స్థానం నిలిచింది? అంటే దొంగిలించబడిన ఫోన్లను గుర్తించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో ఎన్నో స్థానం నిలిచింది అంటున్నారు. ఆప్షన్ 1 రెండో స్థానం, ఆప్షన్ 2 ఒకటో స్థానం, ఆప్షన్ 3 మూడో స్థానం, ఆప్షన్ 4 నాలుగో స్థానం. సో ఎవరైతే దొంగతనం చేసిన సెల్ ఫోన్ ఉంటాయో అంటే దొంగతనానికి గురి కాబడిన సెల్ ఫోన్ ఉంటాయో వాటిని గుర్తించడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానం ఇచ్చింది. ఓకేనా? పోగొట్టుకుంటారు కదా చాలామంది ఫోన్స్. సో కంప్లైంట్ చేయడం ద్వారా మనకు దేశంలోనే ఈ పోగొట్టుకున్న ఫోన్లను గుర్తించడంలో తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వం యొక్క ఆత్మనిర్భర్ పంచాయత్ పథకంలో భాగంగా తెలంగాణలోని ఎన్ని గ్రామ పంచాయతీలు ఎంపికయ్యాయి? సో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆత్మనిర్భర్ పంచాయత్ పథకం ఏదైతే ఉందో దీనికి గాను తెలంగాణ రాష్ట్రం నుంచి కొన్ని గ్రామ పంచాయతీలు ఎన్నికయ్యాయి. ఎన్ని గ్రామ పంచాయతీలు అంటున్నారు? ఆప్షన్ 1 102, ఆప్షన్ 2 56, ఆప్షన్ 3 48, ఆప్షన్ 4 94. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆత్మనిర్భర్ పంచాయత్ పథకంలో భాగంగా మన రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపుగా 48 గ్రామ పంచాయతీలు ఎంపికయ్యాయి. 48 గ్రామ పంచాయతీలు దాదాపుగా 17 జిల్లాల్లోని 48 గ్రామ పంచాయతీలు ఏ పథకానికి? ఆత్మనిర్భర్ పంచాయత్ పథకానికి అయితే ఎంపికయ్యాయి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.